సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. దేవుని స్తోత్రం. కనుక ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నది. ఆయన యొద్ద ఉన్నటువంటి వీటిని పొందుకొనగలిగిన వారు ఎవరు అంటే ఆయనను ప్రేమించిన వారు. కనుక ప్రేమించిన వారు, దేవుని ప్రేమించిన వారు, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుచున్నవని రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు వ్రాసిన వాక్యాన్ని చదువుకుంటున్నాం. అందుకే ఇవన్నీ నీకు కావాలా? నీవు లేమి కలుగకుండా పచ్చిక గల చోట్ల ఆయన పరుండ చేయుచున్నాడు. అంటే ఎవరిని నమ్మిన వారికి, విశ్వాసం ఉంచిన వారికి, వేడుకున్న వారికి, దేవుని సంకల్పంలో పిలువబడిన వారికి, దేవుని ప్రణాళికలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారికి ఇవన్నీ ఇస్తాడంట దేవుడు అని ఆయన అంటున్నారు. ఏమన్నారంటే 19వ వచనానికి వచ్చేసరికి, మేలిమి బంగారము కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. 21వ వచనం, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. వారి నిధిని నింపుతాడట. అందుకే ఈ రోజున ప్రభు అయిన దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వారు నిధులను నింపుతానన్న దేవుని సన్నిధిలో ఎవరైతే ఆయనతో సహవాసము చేసి ఆయన ఆజ్ఞలను శిరసా వహిస్తారో వారి నిధులను ఆయన నింపువాడై ఉన్నాడని చెప్పి మనము గమనించాలని నేను మీకు మనవి చేయుచున్నాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. అందుకే ఆయన అన్నీ మనకిచ్చాడు. ఎన్ని ఇచ్చాడో అన్నీ ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? ఆకాశము, మంచి గాలి ఇచ్చాడు, అగ్ని ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, ఆహారం పెడుతున్నాడు, వస్త్రాలను ఇస్తున్నాడు. ఇన్ని కలిగినా కానీ లేదు 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 అని అనేకంటే, లేమి 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 అనేకంటే మనలను మనం ఎక్కువగా ప్రేమించే మన ప్రభువు మనలను పోషించే విధానాన్ని బట్టి, మనలను దీవించుచున్న విధానాన్ని బట్టి ఆయన ఘనపరిస్తే మనల్ని ఎప్పుడు కూడా పచ్చిక గల చోట్ల పరుండ చేసేవాడై ఉన్నాడు. కనుకనే ప్రియమైన వారలారా, మనమందరము కూడా ప్రభువునందు ప్రభు కొరకు బ్రతుకుచున్న వారంగా ఉన్నాం. కాబట్టి నీవు దేని కొరకు దేన్ని వెతక్కు, లోకంలో ఉన్నదాన్ని వెతక్కు. లోకం కోసం వెతుకులాడుతూ ఉండొద్దు. కానీ నీవు దేవుని వెతికినట్లయితే ఆయనను కలిగిన వారట మరి వెండి కంటేను ప్రశస్తమైన బంగారము కంటేను అన్నిటికంటే కూడా మరి దేవుని వలన కలుగు వచ్చుబడి గొప్పది అని సామెతల గ్రంథములో మరి పరమార్థ జ్ఞాని సొలొమోను గారు వ్రాసినట్లుగా మనము చూడగలుగుచున్నాం. దేవుని స్తోత్రం.